నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. ప్రస్తుతం మనం ఓయూపీఎస్ దగ్గర ఉన్నాం. ఇక్కడ మాణికేశ్వర్ నగర్ సంబంధించిన కాలనీ వాసులు ప్రతి సంవత్సరం బోనాల జాతర సందర్భంగా ఓయూ లోపలికి వెళ్ళి చెట్ల కిందకి వనభోజనాలకు వెళ్తూ ఉంటారు. ఈసారి ఎందుకో ఇక్కడ ఓయూ సంబంధించిన సెక్యూరిటీ కావచ్చు, పోలీసులు ఇక్కడ ఆపే ప్రయత్నం చేసి ఎందుకు ఆపిరని అడిగితే లేదు, పర్మిషన్స్ లేవు, లోపల రకరకాల ఇబ్బందులు ఉన్నాయి, పోనీవము, ఇక్కడ గవర్నమెంట్ ఆల్రెడీ రకరకాలుగా మాట్లాడుతున్నట్టు మాట్లాడదాం. అసలు ఏం జరిగింది, ఎందుకు అలౌ చేయట్లేదు అని చెప్పి అన్న ఏమైంది అంటే ప్రతి ఏటా మీరు వెళ్ళేవారు, మేము కూడా చూద్దాము అంటే ఎందుకు ఈరోజు ఎందుకు ఆపాల్సి వచ్చింది, వాళ్ళ యొక్క ఎందుకు ఆపిరు, ఏం చెప్తా ఉన్నారు పోలీసులు? నమస్తే అన్న, నా పేరు మల్లికార్జున్, కాంగ్రెస్ నాయకుడిని, మాణికేశ్వర్ నగర్ వాసిని. గత 100 సంవత్సరాల నుంచి మా పూర్వీకులు తాత ముత్తాతల కాంచెలి ఈ వనభోజనాలకు వెళ్తున్నాం. ఎందుకంటే అన్న ఆషాఢ మాస బోనాల సందర్భంగా అమ్మవారికి బోనం సమర్పించి మా ఒక కష్టాలు మా బాధలు తొలిపోవాలని, మా పిల్లలు చల్లగా ఉండాలని చెప్పేసి, వాళ్ళు చదువుకుని ప్రయోజకులు కావాలి, మాకు పని పాటలు దొరకాలనే ఉద్దేశంతో అమ్మవారికి బోనం పెట్టేసి తెల్లారి మరుసటి రోజు అనగా ఆదివారం బోనాలు అయితే సోమవారం రోజు వనభోజనాలకు వెళ్ళేసి వనభోజనంలో అక్కడ చెట్ల కింద కూర్చొని భోజనం చేసి వస్తాం. అది వెళ్ళకపోతే కీడు జరుగుతుంది అనే ఉద్దేశంతో మా పెద్దవాళ్ళు చెప్పారు. అట్లా ఇప్పుడు మనకి యూనివర్సిటీకి మాణికేశ్వర్ నగర్కి గుండెకి యూనివర్సిటీ ఎట్లనో మాణికేశ్వర్ నగర్ గుండెకాయ. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో మీరు గమనించినట్టయితే ఓయూ క్యాంపస్లో ఉన్నటువంటి విద్యార్థులు ఇక్కడ ధర్నాలు చేస్తుంటే వాళ్ళు పోలీసులు అక్కడి నుంచి వెలగొడితే వాళ్ళని మేము హక్కులను చేర్చుకొని పక్కన మా ఇంట్లో స్థావరంలో వాళ్ళని ఉంచుకొని వాళ్ళకి మద్దతు తెలిపినాం వాళ్ళ విద్యార్థులను. అట్లాగే మా ఆర్ట్స్ కాలేజ్ వచ్చేసి ఫౌండేషన్ స్టోన్ పునాది వేసింది 1917లో మా ఒడ్డర్ల కులాలకు చెందినటువంటి మా తాత ముత్తాతలు. ఆనాటి నుంచి ఈనాటి వరకు సుమారు మనం 1917 నుంచి 2026 అంటే సుమారు 100 సంవత్సరాల నుంచి మేము ఈ వనభోజనాలకు వెళ్తున్నాం. ప్రతి సంవత్సరం అలో చేసేవారు. ఈ సంవత్సరం ఎందుకో తెలియదు, మొత్తం బ్యారిగేడ్స్ పెట్టిరు, మా బ్యానర్స్ పెట్టిరు, లోపలికి రావద్దని చెప్తారు. మేము వాళ్ళ యూనివర్సిటీ వాళ్ళని కోరేది ఏంది, మా ఒక హక్కు, మన తెలంగాణ సంస్కృతి, తెలంగాణ యొక్క మన ఆనవాయితీగా వస్తున్నటువంటి ఈ పండుగ కార్యక్రమాన్ని మీరు మద్దతు తెలపాలి. కానీ నిషేధిస్తే తీవ్రంగా ఖండించి ఈరోజు రాస్తా రోకో చేసి ధర్నాలు చేసినాం. యువత, పెద్దోళ్ళు, చిన్నలు అందరూ మాణికేశ్వర్ నగర్ వాసులు సుమారు 2000-3000 మంది వచ్చి ఇక్కడ ధర్నాలు చేసిన తర్వాత పోలీసు వారు వచ్చేసి, మేము పోలీసులకి వ్యతిరేకం కాదు, పోలీస్ శాఖ వాళ్ళు ఏంది మాకు బందోబస్తు చేస్తారు, ప్రొటెక్షన్ చేస్తారు. వాళ్ళకి వీసీ గారు ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారం వాళ్ళు చేస్తారు, మమ్మల్ని అలో చేస్తలేరు. పోలీసు వాళ్ళు మాతో చర్చలు జరిపి మా మాణికేశ్వర్ నగర్ పెద్దలతోని సమావేశం ఏర్పాటు చేసి ఏసీపీ జగన్ గారు అండ్ ఇన్స్పెక్టర్ మహేష్ గారు ఇద్దరు కూడా మా ఒక బస్తీ వాసుల పెద్ద మనుషులతో సమావేశం ఏర్పాటు చేసి వీసీ గారితో మాట్లాడి మాకు ఒక స్థలాన్ని ఇచ్చారు. ఇప్పుడు యూనివర్సిటీలో ఉన్నటువంటి ఫిజిక్స్, కెమిస్ట్రీ, ల్యాండ్స్కేప్ గార్డెన్, పక్కపొంటున్నటువంటి ఆర్ట్స్ కాలేజు, లైబ్రరీ, ఈ అన్ని ప్రాంతంలో చెట్ల కింద ఉంటారు. ఇప్పుడు మాకు ఏంటంటే అక్కడ అలౌ చేస్తలేరు, ఓన్లీ ల్యాండ్స్కేప్ గార్డెనే ఇస్తామని చెప్పారు. దానికి మేము అంగీకరించినాం. ఎందుకంటే ఇప్పుడు సరే వాళ్ళు ఏదో ఒక గార్డెన్, ఏదైనా ఒక చెట్ల కింద ఏడైతే ఏముందనే ఉద్దేశంతో ల్యాండ్స్కేప్ గార్డెన్లో కూర్చోవడానికి అలౌ చేశారు. మొత్తం మీద చాలా ధర్నాలు, పొద్దున్న నుంచి కొట్లాటలు, రోడ్ల మీద ఉన్నటువంటి పొద్దున మార్నింగ్ 8 o'clock నుంచి చేస్తే ఇప్పుడు 12:30 అవుతుంది. ఇప్పటి వరకు పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా మా ఒక సంస్కృతిని కాపాడుకోవాలి, మా ఆనవాయితీని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం మేము చేపడతాం. బోనాలు కూడా తీసుకెళ్తున్నారు, ఏదైనా టెంపుల్ దగ్గర తీసుకెళ్తున్నారు, లేకపోతే ఓన్లీ వనభోజనాలు చేసుకొని రావడానికేనా? బోనాలు ఆల్రెడీ మా బస్సులో 7 గుళ్ళు ఉంటాయి. బోనాలు ఆల్రెడీ అమ్మవారికి సమర్పించినాం. బోనాల సమర్పణ అయిపోయిన తర్వాత తెల్లారి వనభోజనాలకు వెళ్ళే సాంప్రదాయం 100 సంవత్సరాల నుంచి వస్తున్నది. మా తాతలు ముత్తాతలు పోయారు, మా నాన్నలు పోయారు, ఇప్పుడు మేము పోయినాం, నెక్స్ట్ జనరేషన్ కూడా పోవాలని అంటే ఓన్లీ 1 year. మేము అడిగేది విశ్వవిద్యాలయంలోకి మేము వచ్చి మాకు ఇలా జాగా కావాలి, మాకు స్థలం కావాలి, వాళ్ళ ఆస్తి కావాలి అంటలేము. సంవత్సరంలో కేవలం ఒకే ఒక్క రోజు మేము ఉదయం 10-11 గంటలకు పోతే 4-5 గంటల వరకు రిటర్న్ వెళ్ళిపోతాం. కేవలం మా ఒక ఆచారాన్ని పడగొట్టొద్దనే ఉద్దేశంతో వెళ్ళి ఆడ భోజనాలు చేసి వస్తామని అంటే వాళ్ళు అలో చేస్తలేరు. అంటే వైస్ ఛాన్సలర్స్ కావచ్చు, లేకపోతే ఓయూ సిబ్బందికి ప్రాబ్లం ఏంటి, ఎందుకు రానివ్వట్లేదు, ఏమైనా చెప్తా ఉన్నారా, ఎందుకు రావద్దు? వాళ్ళు ఏమంటున్నారు, విశ్వవిద్యాలయంలో జంతు బలి ఇవ్వద్దు అని అంటున్నారు. ఆల్రెడీ మేము జంతు బలి ఏడిస్తున్నామన్నా, ఇక్కడికి వచ్చి మేకలు ఏడ కోస్తాము, తిత్తేడ తీస్తాము, ఒంటేడ చేస్తాం. ఆల్రెడీ ఇంట్లోనే వంట చేసుకుని ఇక్కడికి వచ్చి అన్నం తినిపోతాం. మేము అంతే వనభోజనాలు చేస్తాం. ఇందులో మద్యం ఒకటి తీసుకోవద్దని చెప్తున్నారు. బాటిల్స్ ఎక్కడ పడితే అక్కడ పడేస్తారు. మీరు అట్లా చేయడం వల్ల విశ్వవిద్యాలయానికి చెడ్డ పేరు వస్తుందని వాళ్ళు చెప్తారు. నేను ఒకటే అడుగుతున్నానన్నా, ఇప్పుడు విశ్వవిద్యాలయంలో ఎన్ని అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి. డ్రగ్స్ తీసుకుంటారు, మద్యం సేవిస్తారు. ఒక్కసారి మీరు వెళ్ళి చూడండి. ఇప్పుడు ఎవరెవరో అమ్మాయిలను తీసుకొని ఏడైతే చాలు, లైట్లు ఉండని ప్రదేశంలో చెట్టుకొకడు ఉంటాడండి. అవన్నీ పట్టించుకోకుండా ఇప్పుడు మా పైన సంవత్సరంలో ఒక్క రోజు మమ్మల్ని అలౌ చేయకపోతే ఇది ఏ వరకు న్యాయం అని చెప్పేసి వారికే వదిలేస్తున్నాను నేను. ఇప్పుడు ఎట్లా అలౌ చేశారా మరి, ఏం చెప్తున్నా అంటే ఏమన్నా లిమిట్ పెట్టారు, ఇంతమంది వెళ్ళొచ్చు అని చెప్పేసి మనం చెప్తున్నాం. మొత్తం మీద చర్చలు జరిగిన తర్వాత ఏసీపీ జగన్ గారు, మన సిఐ మహేష్ గారు ఇద్దరు కూడా
వాళ్ళు వీసీ గారితో మాట్లాడి వాళ్ళు ఒకటి అలో చేయడానికి అనుమతించరు. ఇట్లా ఓన్లీ ల్యాండ్స్కేప్ గార్డెన్లో మాత్రమే, ల్యాండ్స్కేప్ దాటి బయటకు వెళ్ళొద్దు, ల్యాండ్స్కేప్ గార్డెన్లో మాత్రమే వాళ్ళు వనభోజనం చేసుకోవాలని చెప్పి మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. దాన్ని మేము తూచ తప్పకుండా పాటించి ల్యాండ్స్కేప్ గార్డెన్లో ఇచ్చినందుకు సిఐ మహేష్ గారికి, ఏసీపీ సార్ ముఖ్యంగా జగన్ గారికి మేము మాణికేశ్వర నగర్ ప్రజలందరము కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అట్లనే వీసీ గారు మీ యొక్క వైఖరి మార్చుకొని అనుమతించినందుకు మీరు కూడా మిమ్మల్ని మేము ప్రశంసించి అభినందనలు తెలియజేస్తున్నాం. ఫర్దర్ ఫ్యూచర్లో ప్రతి సంవత్సరం మాకు ల్యాండ్స్కేప్ గార్డెన్లోనే ఇవ్వండి, మీ యూనివర్సిటీని మేము సేవ్ చూసుకుంటాము. బోనాలు తీయగానే ఆచాడంలా ఎప్పుడైనా మేము చెట్ల కిందకి వనవాసం వెళ్ళి తిని చేసి వస్తాం. అంటే ఇట్లా ఇంటి దగ్గరే వండుకుంటారా లేకపోతే ఇక్కడ వచ్చి ఇంటికాడనే వండుకుంటాం, ఇంటికాడనే చేసుకుంటాం బిడ్డ. ఇంటికాడ వండుకొని ఖాళీ ఇక్కడ తింటే అమ్మవారు కిందికి వెళ్ళిపోద్ది అనమాట. దాని గురించి చెట్ల కిందకి వనవాసం ఏడాది ఊయిలోకి వచ్చి తింటారు. ఎప్పుడైనా సరే మా పుట్టుకల నుంచి ఇటే మేము పుట్టి పెరిగింది కూడా ఇన్నే. అప్పటి నుంచి మేము బోనాలు తీయగానే ఆచారాలు బోనాలు తీయగానే చెట్ల కిందకి పోతాం. అంటే ఓన్లీ ఎప్పుడమ్మా ఓన్లీ బోనాల సందర్భంగానే పోతారు, ఇంకెప్పుడన్నా వెళ్తారు? సంపూర్తంగానే పోతాం బిడ్డ. పుట్టప్పుడు ఎప్పుడు పోం. ఈ బోనాల పండగకు చెట్ల కింద వనవాసం పోతాం. సంతోషం అన్నమాట అమ్మవారికి, అందుకని మేము వెళ్ళిపోతాం. అంటే ఇక్కడ ఉస్మానియా అధికారులు ఏం చెప్తారు అంటే లోపలికి వచ్చి మేకలు ఇట్లా వస్తే తాగి పాడేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నాం అంటున్నారు. లే బిడ్డ, బేటలు కొయ్యాం, కోళ్ళ కొయ్యాం, కాలి కొబ్బరికాయ కొడతాం, పుట్టున్న కాడ కొబ్బరికాయ కొడతాం. ఇంత నైవేద్యం కూడా పెట్టాం, అన్నం కూర ఇంత పెడతాం, తినేసి మళ్ళీ సాయంత్రం ఇంటికి ఎవరి ఇంటిలో కలిపోతాం బిడ్డ. ఇక్కడ మీరు వచ్చినప్పుడు అడ్డుకున్నారు కదా, లోపలికి వెళ్ళొద్దని చెప్పి ఆపిరు కదా, బారికేట్లు అన్ని పెట్టిరు అడ్డం మీకు పోకుండా. పోయినసారి ఇట్లా ఏమన్నా పెట్టిరా? ఇట్లా డైరెక్ట్ మంచిగా ఈసారి పెట్టిరు. పోయినసారి తర్వాత వచ్చినాక పెట్టిరంట, ఈసారి పెట్టిరంట. మీరు ఎందుకు ఇట్లా అడ్డం పెట్టి మేము ప్రతి ఏడాది ఇటే పోతాం కదా, మీకు కూడా తెలుసు అని చెప్పి అడిగితే వాళ్ళు ఏం చెప్పారు? అడుగుతానికే కదా వచ్చేసింది, ఎస్ఐ అవుతాడు అడుగుతానికే వచ్చారు మా వాళ్ళంతా. ఏమంటారు? ఇప్పుడే వచ్చిన బిడ్డ నేను. ఎప్పుడైనా అదే ఎప్పుడైనా మేము బోనాలు తీయంగానే ఇక్కడ వచ్చి చెట్ల కింద వండుకొని చేసి అప్పుడు ఏటలు కోసుకుంటూ కోళ్ళ కోసుకుని తిందుము. ఇప్పుడు అవన్నీ ఏం లేవు, ఇంటికాడనే వండుకుంటాం. ఇప్పుడు వచ్చి ఇంత కూర్చొని పిల్లలు వస్తారు కదా, ఆడపిల్లలు మనవరాళ్ళతో ఆడుకొని తిని చేసి ఇక మళ్ళీ సాయంత్రం ఇంటికి వెళ్ళిపోతాం. దాని గురించి లోపల ఆటలు వేడాలు ఏమి ఉండవు, ఏది ఏం లేవు, అన్ని ఇంటికాడనే వండుకుంటాం. ఖాళీ తినేసి పిల్లలతో ఆడుకొని చెట్ల కింద ఆడుకొని పోదామని వస్తాం. పిల్లలతోటి మనవరాళ్ళు వస్తారు, బిడ్డలు వస్తారు, అల్లుళ్ళు వస్తారు కదా, సంతోషంతో తిని తాగిపోతాం. అంటే ఇప్పుడు మీరు బోనాలు కూడా తీసుకెళ్తారు కదా, బోనాలైనా అక్కడ టెంపుల్ దగ్గర పెడతారా లేకపోతే లోపల? బోనాలు అక్కడ ఎల్లమ్మ గుడి కాడ చేస్తారు, ఈడ చేయరు. అప్పుడు ఎప్పుడన్నా ఒకసారి మొక్కున్న వాళ్ళు తీసుకుంటారు ఆడ. మాకు ఇప్పుడు ఖాళీ చెట్ల కిందకి వెళ్ళి తిని వెళ్ళడమే బిడ్డ, అంతే. ఏం జరిగిందన్న? ఎందుకు ప్రతి ఏడాది మీరు వెళ్తా ఉంటారు? ఎందుకు సంవత్సరం ఇది ఇప్పటిది కాదు, ఇది తరతరాలుగా వస్తున్న ఒక సాంప్రదాయం అనమాట. బోనాలు చేసిన తెల్లారి నెక్స్ట్ డే వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఎల్లమ్మ గుడి ఉంది లోపల క్యాంపస్లో, అక్కడ బోనం ఎక్కించి అమ్మవారికి సమర్పించి అక్కడ వనభోజనం చేయాలా, కూర్చొని చెట్ల కింద కూర్చొని భోజనం చేసి చేయగడిగి, ఇది ఒకటి సాంప్రదాయం. ఇప్పుడు కాదు, దగ్గర 40-50 సంవత్సరాల నుంచి వస్తుంది. మేము పుట్టకముందు నుంచి మా తాతలు నాన్నలు కూడా వచ్చి చేసేసి అమ్మకు సమర్పించి మళ్ళీ సాయంకాలం కల్లా పిల్లలతో వాళ్ళతో వెళ్ళిపోయేది. ఇది ఇప్పటికీ చాలా ఏళ్ళ నుంచి వస్తున్నది అనమాట. అంతేగాని ఇక్కడ వచ్చి మళ్ళీ ఈ న్యూసెన్స్ క్రియేట్ చేయడము, ఆటలు కోసడం, అన్నీ ఇంట్లోనే వండుకొని అన్నీ రెడీ చేసుకొని వచ్చి ఇక్కడ జస్ట్ వచ్చి తినేసి వెళ్ళిపోవడం అంతే. సిబ్బంది కావచ్చు, వైస్ ఛాన్సలర్ ఏం చెప్తారు అంటే ఆటలు పోస్తున్నారు లోపల, ఒక విద్యా సంస్థలు ఇక్కడ చదువుకునేటువంటి ప్లేస్లో ఆటలు పోయడం ఏంటి, అలాగే మందు అవి తాగి కూడా ఇక్కడ పడేసి వెళ్తున్నారు కాబట్టి అందుకే మేము అలో చేయట్లేదు అని చెప్పేసి లోపల వైస్ ఛాన్సలర్ కావచ్చు అధికారులు మాట్లాడతాం. ఈ ఆటలు అయితే టైమే సరిపోదు అసలు. ఈ ఆటలు కోసి వేసి అంతా ఇక్కడ వేసేవారికి తినేవారికి ఇక్కడ టైం సరిపోదు అసలు అంతవరకు. అందుకనే ఈ ఆటలు కోసేది నిన్ననే వేసుకుంటారు, ఇళ్ళలో చేసుకునేది అది మిగిలినది అంటే అక్కడనే ఇంట్లోనే వండుకొని తీసుకొచ్చి కాస్ట్ ఇక్కడ కూర్చొని తినేసేసి అమ్మవారికి మొక్కేసి వెళ్ళిపోవడం. అంతేగాని ఖాళీ ప్లేస్ కూర్చొని టెంపుల్ దగ్గర కూర్చొని తింటారు. టెంపుల్ అంటే ఎక్కడ ప్లేస్ ఫ్రీ ఉంటే అక్కడ అంతే. ఒక్కరుగా చాలా కొన్ని లక్షల మంది వస్తారు వచ్చి ఏదో ఎంజాయ్మెంట్. పిల్లలు, ఆడపిల్లలు, చిన్నపిల్లలు, బావమడుదులది మడుదలది ఒకటి ఉంటే సాంప్రదాయం ఉంటుంది కదా. చెట్లకు తాళ్ళు కట్టి ఉయ్యాలు ఊయడం ఒకటి సాంప్రదాయం అనమాట. ఎప్పుడు ప్రతి సంవత్సరం బోనాలు తెల్లారి వచ్చి పోతాము. అంతేగాని ఈ ఆటలు కోసుడు అవైతే మాత్రం ఇక్కడ ఉండదు. అంత కోసి వేసి వరకు టైం సరిపోదు, పొద్దు ముడిచిపోతుంది, ఏమని ఉండదు. అవన్నీ ఇంటికాడనే వేసుకొని వచ్చేసి జస్ట్ తినేసి వెళ్ళిపోవడమే, తినేసి వెళ్ళిపోవడం ఉంటాయి అంతే. అంతేగాని అలౌ చేస్తున్నారు, కొందరు ఆపుతున్నారట. మరి ఏంది పరిస్థితి? కొందరు బోనాలతో వచ్చిన వాళ్ళు ఆటోనే కూర్చొని వెయిట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అట్లా చేయొద్దు. మా విజ్ఞప్తి ఏంటంటే మీ ద్వారా మీడియా మీద రిక్వెస్ట్ చేసేది అంటే ఇది
అమ్మవారికి మొక్కి కదా సాంప్రదాయం కాబట్టి మీరు అలో చేయాలా. ఏది న్యూసెన్స్ క్రియేట్ చేయడం అయితే ఏముండదు. కాకపోతే ఏమైనా ఆటలు కోస్తారు చెక్ చేసి పంపించండి అని అందరిని ఆపేస్తే కదా మంచిది, బాగుండేది. అందరు నారాజ్ అవుతారు, డిసప్పాయింట్ అవుతారు, బాధపడతారు. ఎందుకంటే అంతా ప్రిపేర్ అయ్యి ఈ దాకా వచ్చిన తర్వాత వెనక్కి పంపిస్తే అందరికి ఇబ్బంది. ఎప్పుడైనా ఆపే ప్రయత్నం జరిగింది అన్న ఇట్లా? ఎప్పుడు జరగలేదు. ఎందుకు మరి ఇదే ఫస్ట్ టైం. అందుకే మేము కూడా వచ్చి బండ్లు అన్ని ఇక్కడ చూసారు కదా. వాళ్ళేమో మాణికేశ్వర నగర్ సంబంధించిన వాసులు అయితే మాత్రమే ఆధార్ కార్డు చూసి మరి డీటెయిల్స్ ఉంటేనే పంపించండి అని చెప్పి మాట్లాడతాం. మీ చుట్టాలు వస్తారు, మీ అడవిలో ఆలీలు వస్తారు, వాళ్ళ పరిస్థితి ఏంది మరి ఆలోచించకపోతే? ఇప్పుడు మాణికేశ్వర నగర్ అంటే అందరు మాణికేశ్వరం నుంచి ఒక్క బస్సు నుంచే రారు కదా. అక్కడ వెనకాల అంబర్ నగర్ ఉంది, ఇటు ఆర్ఎస్ కూడా ఉంది. చాలా మంది దాదాపు ఇప్పుడు అప్పుడంటే ఇక్కడ వాళ్ళు వచ్చారు, చాలా మంది ఇప్పుడు వేరే సిటీ నుంచి కూడా వస్తున్నారు. అందరికీ మంచిగా అనిపిస్తుంది ఇక్కడ వచ్చారికి, చాలా అలవాటు అయిపోయారు అన్నమాట. అదే ఇక్కడ వస్తే ఎంజాయ్మెంట్ ఉంటుంది అనేది. ఇప్పుడు వేరే బస్సు నుంచి కూడా వస్తారు, ప్రకృతి ఉండే సమాచారానికి ఒకసారి ఒక ఒకేషన్ లాగా చేసుకుంటారు అని. ఇక్కడేలే కాదు, వేరే బస్సు నుంచి కూడా వచ్చి చేసిపోతారు. అంతేగాని న్యూసెస్ ఏమి ఇబ్బంది అయితే ఎప్పుడు జరగలేదు. ఇది ఎప్పుడు ఏం జరిగిందా ఇట్లా ఒక కొట్లాటలు గిట్లాటలు ఏం జరగలేదు. ఎంజాయ్మెంట్ చేసేసిపోవడం అంతే. ఈ ఆటలు కోసుడు అది వేసుడు ఏం లేదు.